సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ జోష్. కార్యాలయంలో ఘనంగా వేడుకలు, బతుకమ్మకు పూజలు నిర్వహించిన కమిషనర్ యాదగిరి అధికారులు. తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు జోష్ఫుల్ గా కొనసాగాయి. సోమవారం మున్సిపల్ కమిషనర్ యాదగిరి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బతుకమ్మను అందమైన పూలతో పేర్చి అలంకరించారు. మున్సిపల్ కమిషనర్ యాదగిరి బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు, మహిళా సంఘాల ఆర్పీలు, సభ్యులు పెద్ద ఎత్తున తరలి రావడంతో కార్యాలయ ప్రాంగణం కిక్కిరిసింది. మహిళలు బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఆట పాటలతో సందడి చేశారు. మహిళల కోలాట అడుగులు, నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎంతో విశిష్ట కలిగిన బతుకమ్మ వేడుకలను మన సంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఉమేష్, పలు విభాగాల అధికారులు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. ఏంటి సార్ ఏం పెట్టినావు? పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కోఆర్డినేటర్ గారు, వార్డ్ ఆఫీసర్ గారు, మహిళా వార్డ్ ఆఫీసర్, మహిళా మేడం గారు, మహిళా వార్డ్ ఆఫీసర్ గారు, మా నారే పూర్తి అయిపోయినా సంవత్సరం తీసుకుని తీసుకొచ్చింది.
దొరికినమ్మా నీ వాడలోన రాగి బిడ్డ తీసుకొని రమణి నీళ్ళకపోతే రాగి బిడ్డ తీసుకొని రఘురాముడు ఎదురైనమ్మా నీ వాడలోన రఘురాముడు ఎదురైనమ్మా నీ వాడలోన చిత్తుల బొమ్మ చూలి కూడా మన తెలంగాణ రాష్ట్ర పండుగ భావించేసి ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ పండుగను మనము 9 రోజులుగా జరుపుకుంటున్నాము. లాస్ట్ ఏంటంటే మనకు 9 రోజుల్లో మనము దీన్ని నిమజ్జనం చేస్తాము. కనుక ఈ బతుకమ్మ అనేది అందరూ కూడా బతకాలని, బతుకుని ఇవ్వాలని, అందరికీ ఏంటంటే శుభం కలగాలని మనము ఈ పండుగను 9 రోజుల పండుగను మనము జరుపుకుంటున్నాము.